స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యాన్ని విందాం. మొదటి సమూయేలు రాసినటువంటి గ్రంథం 15 ఈ మాటలను మీరి పాపము తెచ్చుకుంటుని, కాబట్టి నీవు ఆ పాపమును పరిహరించి నేను యెహోవాకు మొక్కునట్లు నాతో కూడా తిరిగి రమ్మని సమూయేలును వేడుకొనెను. చాలనా దేవుని వాక్యం చదువుకున్నాం. మనకు దేవుడు అందిస్తున్నటువంటి ఆ మాటల వైపు మన మనస్సును పెడదాం. కొంచెం చక్కగా దేవుని వాక్యాన్ని వినే ప్రయత్నం అందరం నిశ్శబ్దంగా ఉందాం. జనులకు సౌలు దడిచిపోయాడండి. ఎవరికి? జనులకి. వాళ్ళ ప్రేరేపణలకు కావచ్చు, వారి పొగడ్తలకు కావచ్చు, చూడండి, ఇంకా వాళ్ళ గొప్పతనాలు చూడండి, మరి వాళ్ళు మాటలు తీరు విధానాలు అన్నిటికీ పొంగిపోయాడో లేకపోతే మురుచుకుంటున్నాడో సంబరపడుతూ ఉన్నాడో, దేవునికి లోబడాల్సినటువంటి వ్యక్తి ఎవరికి లోబడుతున్నాడు? మనుషులకి. ఎవరికంట? మనుషులకి. ఇక అతని ప్రవర్తన మారిపోయింది. ఆ విధంగా అతని జీవితాన్ని అతడు చూడండి జీవించినట్లుగా కనబడుతూ ఉంది. ఆ తర్వాత జరిగినటువంటి ఆ విషయాలన్నిటిని కూడా మనం గమనించి పరిశీలించి పరీక్షించినట్లయితే ఇక నీకు రాజ్యము ఉండదు. ఏమని చెప్పాడు దేవుడు? నీకు రాజ్యం ఉండదు. మొదట అతని ప్రవర్తన చాలా బాగుంది. అతడు చాలా చూడండి మరి చక్కగా ప్రవర్తించేవాడు, చాలా మర్యాదగా మరి జీవించినటువంటి వ్యక్తి అనమాట. క్రమక్రమముగా అతను ఏమైపోయింది? భక్తి తగ్గిపోయింది, ఆత్మీయత తగ్గిపోయింది, ఆ యొక్క సమర్పణ చూడండి మరి కాపాడుకోవటం లేదు, ఆ వినయం లేదు, ఆ దీనత్వం లేదు. మొత్తానికి ఏం చేయడం ప్రారంభించాడంటే, ఏ విధంగా అతని ప్రవర్తన కనబడుతూ ఉందంటే, ఇక మనుషుల కోసం అతడు చేసే పనులు ఎవరి కోసం చేస్తున్నాడు? మనుషుల కోసం. ఎవరి కోసం చేయాలి? దేవుని కోసం. చూడండి, ఆరాధన జరుగుతుందండి. దేవుడు అక్కడ బలివ్వమని చూడండి మరి దేవునికి బలి ఇవ్వడానికి అన్నీ సిద్ధం చేశారు. బలి ఇవ్వవలసినటువంటి సమయంలో ఆ యొక్క క్రమమును బట్టి బలి ఇవ్వాలా, మనుషుల యొక్క ఉద్దేశాలను బట్టి, మనుషుల యొక్క తొందరపాటును బట్టి కార్యక్రమాలు జరిగిస్తే మంచిదా? దేవుని యొక్క చిత్త ప్రకారంగా అక్కడ కార్యక్రమాలు చేస్తే మంచిది. అది జనులకు ఆశీర్వాదం, ఆ రాజ్యానికి ఆశీర్వాదం, చూడండి మరి ఆ దేశానికి ఆశీర్వాదం ఉండేది. కానీ అక్కడ చేసిన పొరపాటు ఏంటంటే, మనుషులు తొందర చేస్తున్నారంట. సౌలుని ఎవరు తొందర చేస్తున్నారు? మనుషులు. వెళ్ళి కార్యక్రమాన్ని నువ్వు జరిపించు. ఏమంటున్నారు? కార్యక్రమాన్ని నువ్వు జరిపించు అంటే జనులకి చూడండి సౌలు ఏం చేశాడు? జడిసిపోయాడంట. ఏం చేశాడు? జడిసిపోయాడంట. ఇప్పుడు ఎవరికి విలువనిస్తున్నాడు సౌలు? దేవునికా మనుషులుగా? ఎవరికి విలువనిస్తున్నాడు? జనానికే. ఎవరు ఎక్కువ ఇప్పుడు సౌలుకి? దేవుడా జనులా? కొన్నిసార్లు మనం ఇలా తప్పిపోతూ ఉంటాం. కొన్నిసార్లు మన తలంపులు కూడా ఇలా ఏమైపోతూ ఉంటాయి అంటే తారుమారు అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు మనం చేసే కార్యాలు కూడా ఏమవుతూ ఉంటాయి అంటే ఇలా తారుమారు అవుతూ ఉంటాయి. కంగారు పడిపోతాం, కొన్ని చేయకూడనివి చేస్తూ ఉంటాం. మన జీవితంలో దేవుడు హెచ్చరించినప్పటికీ, దేవుడు ముందుగానే గద్దించినప్పటికీ, దేవుడు మనతో మాట్లాడినప్పటికీ కూడా మనం పొరపాట్లు చేస్తూ ఉంటాం. సౌలు చేసినట్లుగా కొన్ని పొరపాట్లు మన జీవితంలో కూడా జరుగుతాయి. అలా జరిగినందువల్ల, అలా చేసినందువల్ల, అతని ప్రవర్తన అలా ఉన్నందువల్ల సౌలు నష్టపోయాడు. నేను ఆ విషయాన్ని మీ ముందుకు తీసుకురావాలి. సౌలు ఎందుకు నష్టపోయాడంటే, జనుల మాటలు వింటున్నాడు. ఎవరి మాటలు? జనుల మాటలు. ఎవరి మాటలు వినాలి సౌలు? వాస్తవంగా ఎవరి మాటలు వినేవాడు? దేవుని మాటలు. దేవుని ఆజ్ఞను తీసుకుని, దేవుని సెలవు తీసుకుని అతడు జీవించే జీవితము అలా జీవించే ఉండాలి. కానీ అతడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే మనుషుల సలహాలు. ఎవరి సలహాలు? అలా ఆత్మీయంగా ఉండాల్సినాడు, ఆత్మీయంగా జీవించాల్సినాడు, ఆత్మీయంగా ఉండేవాడు ఒక్కసారిగా ఏమైపోయాడు? ఒక్కసారిగా మారిపోయాడు. ఒక్కసారిగా అతని ప్రవర్తనలు ఏమొచ్చేసింది? మార్పు వచ్చేసింది. అతని తీరు విధానాలన్నీ కూడా ఇలా మార్పు చెందడం వల్ల అతనికి నష్టమే వచ్చింది, కానీ లాభం ఏమీ రాలేదు. ఈరోజు మరి భక్తి జీవితంలో మనకి ఏమి రావాలి? లాభమే
రావాలి, మేలే కావాలి, ఆశీర్వాదమే కావాలి. భక్తి జీవితంలో దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు, దేవునికి సంబంధించినటువంటి వ్యక్తులుగా మనం ఉన్నప్పుడు, ఆయన వారసులుగా ఉన్నప్పుడు మనం ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. కీడేమీ కూడా రాకూడదు, హానేమి కూడా రాకూడదు, అలాంటి పరిస్థితులు ఏమీ కూడా మనకి రాకూడదు. కానీ ఏమొస్తూ ఉన్నాయి అంటే, ఇప్పుడు సౌలుకి నష్టం వస్తుంది. సౌలుకి ఏమొస్తుంది? నష్టము. అతని జీవితంలో అతనికున్నటువంటి ఆ పదవి చూడండి పోయేటటువంటి పరిస్థితులు వచ్చినాయి. పదవి పోయే ఆ పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? మనుషుల్ని నమ్ముకొని దేవుణ్ణి ఎక్కడ పెట్టాడు? ప్రక్కన పెట్టాడు. ఎవరిని ప్రక్కన పెట్టకూడదు? మనం దేవుణ్ణి పక్కన పెట్టకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దేవునికి దూరముగా వెళ్ళకూడదు. దేవునికి దూరం అయ్యేటటువంటి ఆ పరిస్థితులు రాకూడదు. దేవునికి దూరం అయితే ఏమవుతుందో ఈరోజు మనకి చక్కగా మరి అర్థమవునట్లుగా దేవుని వాక్యంలో మనం వింటున్నాం. సౌలు దేవునికి ఏమయ్యాడు? దూరం అయిపోయాడు. ఎలా దూరం అయిపోయాడు? ప్రవర్తన వల్ల దూరం అయిపోయాడు. ఎలా దూరం అయ్యాడు? ప్రవర్తన. మరి అక్కడ బలిచ్చే చోటే ఉన్నాడుగా, అక్కడ ఆరాధన జరిగేటటువంటి చోట్లే ఉన్నాడుగా. జనులందరూ కూడా సిద్ధంగానే ఉన్నారు, పరిశుద్ధంగా వచ్చారు. జనులందరూ కూడా ఎలా వచ్చారు? పరిశుద్ధంగా. అలాంటి చోట్ల ఉన్నప్పుడు మరి అలా ఆ కూడికలోనికి వచ్చినటువంటి ఆ వ్యక్తి, మరి అంత సిద్ధపడినటువంటి వ్యక్తి, మరి కారణం ఏంటంటే ప్రవర్తన. ఇంకా లోపం ఏంటంటే ప్రవర్తన. అతని ప్రవర్తన ఏమైపోయింది? మారిపోయింది. అతని ఆలోచన ఏమైపోయింది? మారిపోయింది. అతని యొక్క కోరికలు ఏమైపోయినాయి? మారిపోయినాయి. వాళ్ళందరూ వెళ్ళమంటే వెళ్ళకూడదు అని చెప్పాలి. నేను కాదు ఆ కార్యక్రమానికి మరి సంబంధించిన వ్యక్తిని చెప్పాలి. జనులు చెప్తారండి, ఎవరో చెప్తారు, చేయమని చెప్తే వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని చెప్పేసి మరి ఈయనకేమైంది? ఈయనకి తెలుసుగా యాజకుడు చేయాల్సింది. ఆ కార్యక్రమం ఎవరి చేతుల మీద జరగాలి? యాజకుని చేతి మీద. ఈయన ఎవరు? యాజకుడా? సౌలు యాజకుడు కాదు. సౌలు ఎవరు? రాజు. రాజు వేరే, యాజకుడు వేరే, ప్రవక్తలు వేరే. చూడండి, ఇలా మరి దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థానాన్ని ఇచ్చినప్పుడు వారి వారి బాధ్యతలు వారు ఏం చేయాలి? నెరవేర్చుకుంటూ వెళ్ళాలి. అంతేకాని మరి అంతా నేనే చేస్తానంటే ఇది ఎలా ఉంటుంది? అంతా చూడండి, మరి మనం చేయొచ్చు అనుకోవటము అది పొరపాటు అనమాట. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పనిని ఇస్తాడు. ఆ పనిని ఇచ్చిన వాళ్ళు ఆ పనిని ఏం చేయాలి? చేసుకుంటూ వెళ్ళాలి. అలా పని చేసుకుంటూ వెళ్తే వారికి ఆశీర్వాదము, అక్కడున్న వాళ్ళందరికీ కూడా ఆశీర్వాదం ఉంటుంది. కనుక ఆ రోజు వాళ్ళు తొందర పెట్టడం కావచ్చు, ఈయన ఆ పొగడ్తలకి పడిపోయి ఉండొచ్చు, ఏదైనా జరగవచ్చు. కారణము చూడండి, సౌలుకు మాత్రం ఏమొచ్చింది? తిప్పలు. ఎవరికి తిప్పలు? సౌలుకు తిప్పలు వచ్చినాయి. ఉద్యోగం ఊడిపోయే పరిస్థితులు వచ్చినాయి, కోల్పోయే పరిస్థితులు, నష్టమయ్యే పరిస్థితులు, దిగజారిపోయే పరిస్థితులు వచ్చినాయి. అతడు వినకూడదు వినాల్సి వచ్చింది. అతని జీవితంలో ఊహించింది జరుగుద్దని వినాల్సి వచ్చింది. ఇవన్నీ కూడా ఆలోచన చేయగలిగితే వీటన్నిటినీ కూడా ఎవరు తెచ్చుకున్నారు? సౌలే తెచ్చుకున్నాడు. కారణం ఏమిటి అంటే సౌలు యొక్క ప్రవర్తనే కారణము. సౌలు ప్రవర్తన. ఈరోజు మరి దేవునికి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని మనమే దేవునికి ఇవ్వాలి. దేవుని గణపరచాల్సిన మనము దేవుణ్ణి గణపరచాలి. దేవునికి లోబడాల్సిన మనం దేవునికి లోబడి జీవించాలి. అంతేకాని దానికి వేరుగా మన ప్రవర్తన మారిపోవడానికి వీలు లేదు. ఒకవేళ మన ప్రవర్తన మారిపోతే ఖచ్చితంగా మనం కూడా మరి రావాల్సిన ఆశీర్వాదాలను ఏమవుతాం? కోల్పోతాం. దీవించాల్సినటువంటి దేవుని సన్నిధిలో ఆ దీవెనలను కోల్పోతాం. కనుక జాగ్రత్తగా ఈరోజు మనము సౌలు వలె జీవించకుండా, సౌలు వలె ప్రవర్తించకుండా, ఆనాడు సౌలు చూడండి మరి చేసిన పొరపాటు వల్ల సౌలుకి ఆ నష్టం వచ్చిందని రాయబడి ఉంది. ఈరోజు మరి మనం కూడా కొన్ని కోల్పోతూ ఉన్నాం, కొన్ని నష్టపోతూ ఉన్నాం, కొన్ని పోగొట్టుకుంటూ ఉన్నాం. కొన్నిసార్లు మన ప్రయత్నాలకు ఫలితం రావట్లేదు, ఆశించినవన్నీ దూరం అవుతూ ఉన్నాయి. అలా ఎందుకు జరుగుతుంది? అలా ఏం కారణాలు ఉన్నాయి అనేది మనం చూసుకోవాలా వద్దంటారా? అలా ఆలోచన చేయాలా వద్దా? అలా ఖచ్చితంగా మనం ఆలోచన చేసుకోవాలి. ఎందుకు నష్టపోతున్నాం?
మనము సాధించాల్సినటువంటి స్థానంలో ఎందుకు మరి అవన్నిటిని దూరం చేసుకుంటున్నాం? సాధించాల్సినవన్నీ కూడా ఎందుకు దూరం అయిపోతూ ఉన్నాయి? మనం అనుభవించాల్సినవన్నీ కూడా ఎందుకు పోగొట్టుకుంటున్నాం? పరిస్థితులు ఎందుకు మారుతున్నాయి? తారుమారు ఎందుకు అవుతూ ఉన్నాయి? ఒకసారి గమనించినట్లయితే, పరిశీలించినట్లయితే, ఒకవేళ నీ ఆలోచనలు ఏమైనా లోపాలు ఉన్నాయేమో, నువ్వు ఆలోచించేవి మంచివి కావేమో, మంచివి నువ్వు ఆలోచన చేయట్లేదేమో, పరిశీలన చేసుకోవాలండి, పరీక్ష చేసుకోవాలి. ఆ రోజు తొందరపాటు ఆలోచనలు, సౌలుకి ఏ ఆలోచనలు? సలహాలు ఎవరు పడితే వాళ్ళు ఇస్తే ఆ సలహాలు అన్నిటిని తీసుకోవచ్చా? ఇప్పుడు ఎవరు సలహాలు తీసుకున్నాడు సౌలు? జనుల సలహాలు. ఎవరిని నమ్ముతున్నాడు సౌలు? మనుషుల్ని. ఎవరిని? మరి ఇది ఎంతవరకు మంచి ప్రవర్తన? ఈ ప్రవర్తన ఎంతవరకు నీకు మేలుకరంగా మార్చబడుతుంది? ఈ ప్రవర్తన వల్ల నీకు వచ్చే, నీ కుటుంబానికి వచ్చే లాభాలు ఏమైనా ఉంటాయంటే రాజ్యానికి నష్టం. ఎవరికి? రాజ్యానికి నష్టం, నీకు నష్టం. పరిపాలనలో నీకేముండదు, ఇక దేవుని సహాయము ఉండదు. దేవుడు చెప్పాడండి, సౌలు పరిపాలన చేసిన కాలంలో దేవుడు సౌలుకి ఏమి ఇవ్వట్లేదు? సహాయాన్ని ఇవ్వట్లేదు. ఇక తర్వాత చూస్తే, ఆ తర్వాత కాలమును చూస్తే, ఆ తర్వాత జరిగిన వాటిలన్నిటిని పరిశీలిస్తే పరిస్థితులన్నీ కూడా మనకి చక్కగా కనబడుతూ ఉంటాయి. ఆ తర్వాత యుద్ధాలు ప్రారంభించబడినాయి. అతని జీవితంలో ఏం ప్రారంభమైనాయి? యుద్ధాలు. అతడు ఏం ఎదుర్కోవాల్సి వస్తుంది? శ్రమలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏం కనబడతా ఉన్నాయి? శ్రమలు కనబడతా ఉన్నాయి. తను ముందున్న ధైర్యం లేదు, ముందు వచ్చినట్లుగా ఇప్పుడు విజయం రావట్లేదు, ముందున్నట్లుగా జనుల మధ్యలో అతనికి విలువ కూడా ఇప్పుడు లేదు. అతని జీవితంలో అన్నీ తగ్గిపోతూ ఉన్నాయి. ఒక్కొక్కటి ఏమైపోతూ ఉన్నాయి? తగ్గిపోతూ ఉన్నాయి. అతడు అంతకంతకు ఏమైపోతూ ఉన్నాడంటే దిగజారిపోయే పరిస్థితుల్లోనికి వెళ్ళవలసి వస్తుంది. ఎందుకని ఇలా ఒక్కసారిగా అతని జీవితంలో ఇలాంటి శ్రమలు అలుముకున్నాయంటే అతడు చేసిన ఆలోచన, అతడు ప్రవర్తించిన ప్రవర్తన, అతడు కోరికన్న కోరికలు, అతడు వేటినైతే పట్టుకున్నాడో, ఏవైతే అతనికి ఇష్టమో అవి ఏం చేసినాయి? అతనికి ఎంత దిగజారిపోయే పరిస్థితిని తీసుకొచ్చినాయి. మరి ఈరోజు మనం ఏం కోరుకుంటున్నాం? మంచిని కోరుకుంటున్నామా? చెడును కోరుకుంటున్నామా? మంచి విషయాల మీద మనసు పెడుతున్నామా? చెడ్డ విషయాల మీద మనసు పెడుతున్నామా? ఎవరో చూడట్లేదులే అనుకుంటున్నామా? పోనీ ఎవరికి తెలియదులే అనుకుంటున్నామా? పోనీ ఈరోజు మరి మన తెలివితేటలతో మనం ఏమీ కూడా మనల్ని కాపాడుకోలేం. మనకున్న వాటిని మనము కాపాడుకోలేం. సౌలు కూడా ఆ రోజున చూడండి, తను ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో మిగిలిపోయాడు. ఇప్పుడు ఏం చేసుకోవడానికి కూడా అతనికి ఏమీ కూడా అవకాశము లేదు. పోగు చేసుకోవటం కష్టం, కానీ కోల్పోతాం ఏమీ కూడా కష్టమేం కాదు. కట్టడం కష్టం, ఇల్లు కట్టడం కష్టం, పడగొట్టడానికి ఏముందండి? నెలలు కడతారు, ఇళ్ళు ఉంటే నెలలు పడతాయి. కొద్దిగా స్టెప్పులుగా డబ్బులు ఉన్నప్పుడు అలా కట్టుకుంటే సంవత్సరాలు కూడా పట్టవచ్చు. కానీ పడగొట్టడం అంతసేపు ఏమీ కూడా పట్టదు. కనుక ఆ రోజు చూడండి, మరి సౌలు జీవితంలో అలా విషాదం వచ్చి పడిపోయింది. అతని జీవితంలో తుఫానులాగా చూడండి, తుఫాను వచ్చి ఎలా అల్లకల్లోలం అయిపోద్దో అతని స్థితి అంతా కూడా ఏమైపోయింది? అల్లకల్లోలం అయిపోయింది. వినగలిగినట్లయితే చేయకూడనివి మానేయాలి. చేయకూడనివి ఏం చేయాలి? మానేయాలి. చూడకూడనివి ఏం చేయాలి? చూడకూడదు. వినకూడనివి ఏం చేయాలి? వినకూడదు. వ్యర్థమైన ప్రేరేపణలు ఏవైనా నీ ముందుకు వస్తే వాటిని ఏం చేయకూడదు? నువ్వు స్వీకరించకూడదు. వ్యర్థమైనవి చూడండి, మరి నీకు తెలుసు, చేయకూడనివేవో నీకు తెలుసు, చెడ్డవేవో నీకు తెలుసు. అలాంటి వాటిని మరి నీలోనికి నువ్వు రానిస్తే అవి నీకు ఖచ్చితంగా నష్టాన్ని ఇస్తాయి. ఆ రోజు ఏదైనా తోటలో కూడా మనం చూడగలిగినట్లయితే ఒక ఊసు చెప్పడానికి, వారితో పరిచయం చేసుకోవడానికి, వారిని ఎలాగైనా మాయ చేయడానికి ఆ రోజు ప్లాన్ చేసుకుని సైతాన్ ఏం చేశాడు?
అవ్వతో పరిచయాన్ని ప్రారంభించాడు. ఎవరితో? అవ్వతో పరిచయం. చాలా జాగ్రత్తగా ప్రేరేపణలు చూడండి, చేసేటటువంటి ఆ ప్రేరేపణలు అన్నిటిని కూడా మనం ఏం చేయాలి? పరిశీలన ఖచ్చితంగా చేయాలి. ఏవి మంచివో ఏవి మంచివి కాదో మనం ఖచ్చితంగా ఏం చేయాలి? పరిశీలన ఒకవేళ పరిశీలన చేయకపోతే ఖచ్చితంగా ఆ ప్రభావం మన మీద పడితే ఆ నష్టాన్ని మనమే భరించాల్సి ఉంటుంది. ఏదైనా తోటలో ఆ జరిగినటువంటి ఆ కార్యాలన్నిటిని బట్టి అవ్వకు నష్టం, ఆదానుకు నష్టం, ఆ ఇంటి వారికి నష్టం. దాన్ని విడిచిపెట్టి వెళ్ళపోవాల్సిన పరిస్థితులు వచ్చినాయి. ఏ ప్రేరేపణలు విన్నందువల్ల? చెడ్డ ప్రేరేపణలు వినడం వల్ల. ఏమంటా ఉన్నారు? తింటే దేవదూతలు అయిపోతారు. ఏ ప్రేరేపణలు? అవి మంచిగా చెడ్డయా? మంచిగానే అనిపిస్తున్నాయి. వినటానికి ఎలా అనిపిస్తున్నాయి? మంచిగానే అనిపిస్తూ ఉన్నాయి. ఏదో ఒక చూడండి, బాగుపడేటటువంటి పనులు చేయాలి, కానీ ఇలా చెడిపోయే పనులు చేయకూడదు. బాగుపడే పనులు చేయాలి. ఏ పనులు చేసినా చూడండి, మరి చెడిపోయే పనులు మనం చేసి దుఃఖపడేటటువంటి పరిస్థితులకు వెళ్ళకూడదు. ఒకవేళ ఇలాంటి పరిస్థితులు మరి రాకూడదని, ఇలాంటి పరిస్థితుల్లోనికి మనం వెళ్ళకూడదని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మరి ఈ లోకంలో ఉన్నటువంటి మనము, లోకంలో జీవిస్తున్నటువంటి మనము ఆత్మీయంగా జీవించాల్సిన మనం ఆత్మీయంగా జీవిస్తున్నామా? ఆత్మీయత మనలో ఉందా? ఆత్మీయతను మనం కాపాడుకుంటున్నామా? ఆ పరిశుద్ధతను కలిగి జీవిస్తున్నామా? ఆ పవిత్రత మనలో ఉంటుందా? పవిత్రత లేకుండా, యథార్థత లేకుండా దేవుని సన్నిధిలో మనం ఆశీర్వదింపబడినాం. దేవుని కోసము చూడండి, మరి మనం ఏదైనా త్యాగం చేయాలంటే ఏం చేయాలి? దేవుని కోసం ఏదైనా త్యాగం చేయడానికి ముందుకు. అంతేకాని దేవునికి వేరుగా చూడండి, మరి ఏ ప్రయత్నాలు చేసినా అవి ఏవి కూడా ఫలించు. దేవునికి వేరుగా సౌలు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఒక ప్రయత్నము చేస్తున్నాడు. ఎవరికి వేరుగా? మందిరానికి రారండి. ఎక్కడికి రారు? మరి దేవునికి వారికి ఏముండదు? అసలు సంబంధం ఉంటుందా? క్రమంగా మందిరానికి రావాలి, దేవుని ఆరాధించాలి, దేవుని ప్రేమించాలి. అలా దేవునితో నడవాల్సినటువంటి మనం, దేవునికి సంబంధించిన వాళ్ళం మనం. అలా దేవునితో నడిస్తే మనకేమొస్తుంది? ఆశీర్వాదం వస్తుంది, దీవించబడతాం, చేయవన్నీ సఫలం అవుతాయి, అంతకంతకు అభివృద్ధి చెందుతాం. దేవునికి వేరుగా వెళుతూ, దేవునికి కోపాన్ని కలిగించేవి చేస్తూ, దేవుని విసిగిస్తూ ఉన్నట్లయితే, సౌలు ఆనాడు చేసింది కూడా ఒకటే. దేవుడు అది చెప్పలా, దేవుడు సౌలుకి ఆజ్ఞాపించలా, సౌలుకి చేయమని మరి సెలవివ్వలా. కానీ సౌలు ఏం చేస్తున్నాడు? సెలవు ఇవ్వకపోయినా, ఆజ్ఞాపించకపోయినా, చేయమని చెప్పకపోయినా సౌలు వెళ్ళి దాన్ని చేయడానికి ప్రయత్నము మొదలుపెట్టాడండి. ఈరోజు మరి మనం చేసేటటువంటి పొరపాట్లు కూడా ఉంటాయి. సౌలులాగా మనకు కూడా ఆలోచనలు ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. మనుషులు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటారు. ఆయా సమయాల్లో ఏం చేస్తారు? కోడి పందాలకి వెళ్దాం, మందు తాగుదాం, విచ్చలవిడిగా తిరుగుదాం, నచ్చినట్లుగా జీవిద్దాం అని చెప్పేసి రారా? మనకుండరా అటువంటి చూడండి ప్రేరేపణలు ప్రేరేపించేవాళ్ళు? సిగరెట్ తాగుదామని లేనిపోయిన అలవాట్లన్నింటిని కూడా నేర్పించేవాళ్ళు ఉంటారా? ఇలా కొన్ని చెడ్డ అలవాట్లు నేర్పిస్తూ మన ముందుకు వచ్చి చూడండి, మరి నువ్వు ఎలాగైతేనే బ్రతుకుతావు, ఎలాగైతే ఈ అలవాట్లు ఉంటేనే నువ్వు బ్రతుకుతావు, ఇలాంటి ప్రవర్తించాల్సింది, ఈ సమయాల్లో ఎలా ప్రవర్తించాలి, అలా ప్రవర్తించాలని చెప్పేసి కొన్ని ఉచిత సలహాలు ఎవరంటారా? ఎగబడు, తిట్టు, కొరుకు, లేకపోతే నరుకు, పొడిచేయి అని చెప్పేసి ఏమిస్తూ ఉంటారు? మంచి అలవాట్లు కాదండి, మంచి సలహాలు కాదు. నువ్వేదైనా చూడండి, మనుషుల్ని ప్రేమించే వ్యక్తి అయితే మంచి సలహాలు ఇవ్వాలి, మంచి మాటలు చెప్పాలి, మంచిని గురించి వివరించాలి. అంతేకాని ఇలాంటి వ్యర్థమైనవి, ఇతరులకు నష్టాన్ని కలిగించేవి ఏవి కూడా నువ్వు చెప్పడానికి వీలు లేదు. జనులు సౌలుకి ఏం కలిగించే మాటలు చెప్పారు? లాభాన్నా నష్టాన్ని కలిగించు. అలాంటి ఏదైనా తోటలో కూడా అవ్వకు మరి లాభాన్ని కలిగించే మాటలు చెప్పారా? నష్టాన్ని కలిగించు. పొగిడినంత మాత్రాన మనం పొంగిపోవాల్సిన అవసరం ఏమిటి? అసలు నేను అడుగుతున్నాను,
పొగిడినంత మాత్రాన పొంగిపోవాల్సిన అవసరం ఏమీ కూడా లేదు. సమస్తం చేసేది చేయించేది నీ ద్వారా దేవుడేనని నువ్వేం చేయాలి? దేవునికి నీలో స్థానాన్ని ఇవ్వాలి. అంతేకాని నిన్ను ఎవరో వచ్చి పొగిడారని చెప్పేసి, ఎవరో పొగుడుతున్నారు, ఎవరో గొప్ప చేస్తున్నారని చెప్పేసి వాళ్ళని ఏం చేయకూడదు, మనము చేర్చుకోకూడదు. స్తోత్రాలు చెల్లిద్దాం, స్తోత్రాలు చెల్లిద్దాం. ఎవరిని విడిచిపెట్టేస్తాం? వాళ్ళని చేర్చుకుంటే దేవుని చేర్చుకుంటే వాళ్ళని చేర్చుకోము. ఇప్పుడు మనుషులు కావాలా, నీకు దేవుడు కావాలా? తర్వాత మరలా బ్రతిమలాడుతున్నాడు సౌలు. ఇక అప్పటికి ఏమీ లేదు, ఇక అవకాశము లేదు. అవకాశం ఉన్నప్పుడు ఏం చేయాలి? వినియోగించుకోవాలి. చేతులు కాలక ముందు ఏం పట్టుకోవాలి? ఆకులు పట్టుకోవాలి. దీపం మారిపోకముందు ఎక్కడికి రావాలి? ఎక్కడికి రావాలండి? దీపం మారిపోకముందే దేవుని సన్నిధికి రావాలి. అంతేకాని అంతా అయిపోయిన తర్వాత చివరిలో వస్తాను అంటే చూడండి, అది క్రమము కాదు. క్రమమును కలిగి చక్కగా దేవునికి లోబడి మనం ఏదైతే చేస్తామో ఈరోజు మనం దీవించబడి వెళ్తాం. దేవుడు ఏర్పాటు చేసింది అక్కడ బలి ఎందుకంటే జనులను దీవించడానికి, ప్రాంతాలను దీవించడానికి, వారందరూ కూడా క్షేమంగా ఉండటం కోసం. కానీ అప్పుడు వాళ్ళకి ఏమి రాలేదు? క్షేమం రాలేదు, దీవెన రాలేదు. దేవుని కోపం వచ్చింది. ఇక్కడికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఈరోజు మరి మందిరానికి వచ్చిన మన మీద దేవుడు ఏం చూపించకూడదు? మన కార్యాలు ఆయనకి ఏమి రేపకూడదు? కోపాన్ని రేపకూడదు. ఒకవేళ మనసులో ఏమున్నాయో, మన హృదయంలో ఏమున్నాయో, మనం ఎలాంటి అలవాట్లను కలిగి ఉంటున్నామో వాటన్నిటిని పరిశీలన చేసుకుని, పరీక్ష చేసుకుని, అవి ఒకవేళ దేవునికి నచ్చనివేమో వాటిని వెంటనే ఏం చేసుకోవాలి? విడిచిపెట్టేసి, ప్రభువా ఇవి నన్ను మరి విడిచిపెట్టేటటువంటి ఆ మనసు నాకు ఇవ్వండి, వీటిని జయించే మనసు నాకు ఇవ్వండి, ఈ కార్యాల్లో నుంచి నేను బయట పడాలని చెప్పేసి మనము దేవుణ్ణి బ్రతిమలాడుకోగలిగినట్లయితే అక్కడ నువ్వు క్షమాపణ పొందుకుంటే ఇక నీకు దేవుడు ఆశీర్వాదాన్ని ఖచ్చితంగా ఇస్తాడు. అలా కాకుండా వేరు రకాలైనటువంటి ప్రేరేపణలు చూడండి. మరి ప్రేరేపణలు కాకపోతే ఈరోజు ఎన్ని కార్యాలు మనం చూస్తున్నాం. ఈరోజు యవనస్తులు మనం చూస్తే ఒక్క మాట, ఒక కుటుంబం చాలా దుఃఖంతో ప్రార్థన చేయమని కోరుతూ ఉన్నారు. వయసు రాకపోయినా, ఆ అనుభవం లేకపోయినా, ఆ జ్ఞానం లేకపోయినా చూడండి, వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారని చెప్పేసి ఏం చేస్తున్నారు? వీళ్ళు కూడా చేయడానికి తయారైపోతున్నారు. అలా వాహనాన్ని నడిపించే క్రమంలో పొరపాటున పడిపోతే ఈరోజు జరగకూడని అతని జీవిత యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎంతగా కుటుంబం వేధించబడుతున్నారు, ఎంతగా బాధించబడుతున్నారు. ఏ ప్రేరేపణలు అయి ఉంటాయి? ఏ ప్రేరేపణలకు ఆ నష్టం వచ్చింది? ఆ కుమారుడికి కాలు తీసేశారు, ఒక కాలు తీసేశారని. మంచిగా చదువుతాం, ఒక కుమారుడు, 2 కుమార్తెలు. ఎంత తల్లిదండ్రులకి దుఃఖం. చెప్పేమంటారు ఏమని? వద్దయ్యా, ఏమని? వద్దయ్యా, వద్దురా, మంచిది కాదురా, వినరా అంటే ఏం చేయరు? వినరు. వాడు అక్కడ బాధపడుతుంటే వీళ్ళు ఇక్కడ ఫోన్ చేసిన ప్రతిసారి పాస్టర్ గారు ప్రార్థన చేయండి అంటున్నారు. కానీ ఇప్పుడు తిరిగి వస్తుందా? ఆరోగ్యం వస్తుందా? అది ఎప్పుడు మరి జాగ్రత్తలు తీసుకోవాలి, అప్పుడే తీసుకోవాలి. అది ఎప్పుడు మనము మరి జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం మనకు తెలుసు, కానీ ఏం చేయలేకపోతున్నాం? జాగ్రత్తలు తీసుకోలేకపోతున్నాం. ఆ ప్రమాదాలని జరిగేదాకా గుర్తించలేకపోతున్నాం. ఈరోజు ఆయనే అని కాదు, చాలామంది వాళ్ళ జీవితాల్లో తెలిసే, ఇది తెలుసు, ఇది చేయకూడదు, ఇలా ప్రవర్తించకూడదు, ఇలా చూడండి మరి మన ప్రవర్తన ఉండకూడదు అని తెలుసు మనకి, కానీ ఏం చేస్తున్నాం? ఆ కార్యాలని మనం తెలిసి కూడా చేస్తున్నాం. ఈరోజు సౌలుకు కూడా తెలుసండి, ఇది నిన్ను చేయకూడదే, ఇది నా ద్వారా కాదు జరగాల్సింది, ఇది చూడండి మరి ఏర్పాటు చేయబడినటువంటి ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయన ద్వారా జరగాలని ఆయనకి తెలీదా? తెలుసు, కానీ ఏం చేస్తున్నాడు? తను చేయడానికి ముందుకు వెళ్తున్నాడు. అలా సాహసం చేయడం వల్లే, అలా తెగించడం వల్లే, అలా తొందరపాటు ఆలోచన చేయడం వల్లే పరిస్థితులు ఏమైపోయినాయి? అన్నీ వ్యతిరేకంగా మారిపోయినాయి. స్తోత్రాలు చెల్లిద్దాం. ఈరోజు మరి అట్టి నష్టం మనకు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?
అటు నష్టము మన కుటుంబానికి రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలో తెలుసా? మనం ఎలా ఉంటే వాటి బారిన పడకుండా ఉంటామో తెలుసా? ఈరోజు మరి సౌలు ఇంతగా అతని జీవితంలో అనుభవిస్తూ ఉన్నాడని మనం తెలుసుకుంటున్నప్పుడు మనం అందరం కూడా ఏమి నేర్చుకోవాలంటే, ఏమి ఆలోచన చేయాలంటే ఖచ్చితంగా జాగ్రత్తలు పడాలి. కొన్ని చెడ్డ ప్రేరేపణలు అన్నిటిని కూడా మన జీవితంలోనికి రానివ్వకుండా మనం జాగ్రత్తలు పడాలి. చెడ్డ సహవాసాలు, ఏ సహవాసాలు? చెడ్డ సహవాసాలు. వాడు బండి తోలుతున్నాడండి, పక్కనోడు ఏమడుగుతున్నారు? బండి. వాడు ఫోన్ కొనుక్కున్నాడండి, పక్కనోళ్ళు ఏం కావాలి? మనకి ఫోన్ కావాలి. చూడండి, అందరికీ ఉన్నది, నాకు కూడా ఉండాల్సిందే. అది ఉన్నా లేకపోయినా మనకు ఆ స్థాయి ఉండొచ్చు, లేకపోవచ్చు, కష్టపడుతున్నాం, గడవటమే కష్టంగా ఉంది. కానీ ఇప్పుడు ఏం కావాలి కోరికల్లో? జాగ్రత్త. అవే ప్రమాదంగా మారట్లేదా? అవే పెద్ద పెద్ద ఆపదలుగా మారట్లేదా? అవే మనల్ని దిగజారిపోయే పరిస్థితులను తీసుకెళ్ళట్లేదా? ఎన్ని చూడట్లేదు, ఎన్ని వినట్లేదు. మనము జాగ్రత్తగా పరిశీలించాలండి. ఈరోజు మనము ఏది కూడా తొందరపాటు ఆలోచన చేయడానికి వీలు లేదు. తొందరపడము అదేమి మేలు కూడా కాదు. ఆ రోజు సౌలు అంత రాజు అయినప్పటికీ కూడా, రాజు కూడా ఏమైపోయాడు? రాజు అయితే మాత్రము, సామాన్యులైతే మాత్రం వేరే ఉండదండి. దేవుని దృష్టిలోనికి వెళ్ళిన తర్వాత అందరం కూడా సమానమే, అందరం సమానమే. మరి గాడిదలు కాసుకునే వాడిని ఎక్కడ పెట్టాడు దేవుడు? సింహాసనం మీద కూర్చోబెట్టాడు. సింహాసనం మీద కూర్చోబెట్టినోడిని ఇప్పుడు మళ్ళీ దిగమంటున్నాడు. ఏమంటున్నాడు? దిగాల్సి వస్తుంది, నువ్వు సింహాసనం దిగాల్సి వస్తుంది. పదవులు కోల్పోయి నష్టపోయే పరిస్థితులు రాకుండా ఉండాలంటే ఈరోజు మనస్సును ఏం చేసుకోవాలి? మార్చుకోవాలి. తలంపులను చూడండి మార్చుకోవాలి. ప్రవర్తనను మార్చుకోవాలి. ఇలా మార్చుకోగలుగుతూ మనకి గనక కుదిరితే ఎటువంటి నష్టపోయే పరిస్థితులు మనకి, ఒకవేళ ఎప్పటికీ కూడా కుదరకపోతే ఎప్పటికీ కూడా మనల్ని ఎవరు కూడా బాగు చేయలేరు. ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. అండి, ఆనాడు సౌలు జీవితంలో జరిగినటువంటి సంఘటనలను జ్ఞాపకం చేస్తూ మా లోపాలన్నిటిని కూడా మేము తండ్రి సరిచేసుకుని సన్నిధిలో క్షమాపణ పొందుకొని నీ ఆశీర్వాదాన్ని వెంటబెట్టుకుని వెళ్ళినట్లుగా ఈ వాక్యాన్ని వింటున్న వారందరి జీవితాల్లో, వారి కుటుంబాల్లో అయా నీ ఆశీర్వాదాలు దయచేయమని, నీ కృపను వారి మీద, కుటుంబాల మీద ఉంచమని, ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్.